ఇది డ్యూయల్ ఫ్యాన్ హీటర్ అన్నమాట. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి 30 యూరోస్ అనమాట, 30 యూరోలు. సో అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 2500 చిల్లర ఉంటుంది దగ్గర దగ్గర. సో అదనమాట. యాక్చువల్గా మా రూమ్లో ఇది ఉంది, హీటర్ ఉంది, ఫిట్ చేసింది. సో ప్రస్తుతం ఇది పని చేయట్లేదు. సో మనకి ఇది రిపేర్ చేసేవాడు వచ్చి రిపేర్ చేసే వరకు టైం పడుతుంది అనమాట. సో ప్రస్తుతం డిసెంబర్ వీకెండ్ కదా, సో అందుకని అంతా వెకేషన్లో ఉన్నారు అందరూ. సో రిపేర్ చేసే వాళ్ళు కూడా రారన్నమాట. సో కొంచెం టైం పడుతుంది కదా, సో అందుకని చెప్పేసి మనము ఆ డ్యూయల్ హీటర్ తెచ్చుకున్నాం అనమాట. సో ఈ డ్యూయల్ ఫ్యాన్ హీటర్ వచ్చేసి మనకి వేడి గాలి వస్తుంది, తర్వాత చల్లటి గాలి కూడా వస్తుంది. సో మనకు వింటర్లో వేడి గాలి పెట్టుకుంటే బాగుంటుంది రూమ్లో, తర్వాత మనకి సమ్మర్లో చల్లగాలి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇదన్నమాట హీటర్. సో ఇట్లా ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా హ్యాండీ అనమాట. వెయిట్ వచ్చేసి మనకి 1.25 kg, చాలా చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఇది చాలా బాగుంది, మనం ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసుకోవచ్చు, ఏ రూమ్ అంటే ఆ రూమ్కి క్యారీ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. సో మనం ఒకసారి అక్కడ ప్లగ్ఇన్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం ఎట్లా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఆన్ చేద్దాం ఇది. సో ఇది వచ్చేసి మనకి గాలి చల్ల వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది కూల్ ఎయిర్ అనమాట. సో మనకి ఇది సమ్మర్లో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇది వేడిగాలి వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు సో ఇది సెకండ్ నెంబరు. ఏంటంటే ఇంకా కొంచెం వేడిగాలి ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. సో మనకి వింటర్లో ఇది కాసేపు ఆన్ చేసుకొని పెట్టుకుంటే రూమ్ మొత్తం వేడైపోతుంది. ఒక 2 hours తర్వాత మళ్ళీ బంద్ చేసుకోవచ్చు అన్నమాట. బంద్ చేసుకుంటే ఇంకా చాలు. సో ప్రస్తుతం టెంపరీగా ఇది యూజ్ చేస్తున్నాము. సో మా రూమ్లో అది ఫిక్స్ చేసేంతవరకు సో ఇది యూజ్ చేస్తున్నమాట. సో ఇది వచ్చేసి మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్. ఇది చూడండి, ఇది మేడ్ ఇన్ చైనా. సో చాలామంది యూజ్ చేస్తున్నారు ఇక్కడ.